సర్వశక్తిమంతుడైన దేవుని ప్రశస్త నామన ప్రియులరా, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 7వ అధ్యాయం ఈ రెండు అధ్యాయాలలో ఉన్న విషయాలు ఈ రాత్రి మీకు బోధించుటకు ప్రభు నాకు సహాయం చేయని 6వ అధ్యాయము 7వ అధ్యాయం ఇందులో ఉన్న ఆత్మీయమైన విషయాలు మనం విని బలపడటానికి ప్రభు సహాయం చేయని 6వ అధ్యాయం మొదటి వచనంలో ఈ రీతిగా రాయబడింది. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 సంవత్సరములు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. ఆ తర్వాత మిద్యానీయుల ఎదుట వారు మిద్యానీయులకు అప్పగించబడ్డారు. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చయ్యాది. మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులలోను గుహలలోను దుర్గములలోను వారు దాక్కున్నారని వాక్యం సెలవిస్తుంది. వారిని మిద్యానీయులే కాదు, అమాలేకీయులు కూడా వారి మీదకి వచ్చి వారి గొర్రెలనేమి పశువులనేమి వారు పండించిన పంటలేమి అన్నీ కూడా దోచుకొని వెళ్ళిపోయేవారు. ఇశ్రాయేలీయులు పశు సంపదను పెంచుకునేవారు. అమాలేకీయులు మిద్యానీయులు వచ్చి వాటిని దోచుకొని వెళ్ళిపోయేవారు. వాస్తవానికి వారి జీవితాలు చాలా దుర్భరంగా మారాయి. పట్టణాలు వదిలిపెట్టారు, గ్రామాలు కూడా వదిలిపెట్టారు. మిద్యానీయులు అమాలేకీయులకు జడిసి కొండ గుహలలో ఎక్కడో వారు దాక్కుని బ్రతకడం ప్రారంభించారు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. చూడండి, 6వ వచనంలో 6వ అధ్యాయము 6వ వచనంలో దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి అని వాక్యం సెలవిస్తారు. ఇశ్రాయేలీయులు ఎవరు అనేది మీరు బాగా ఎరుగుదురు. ఇశ్రాయేలీయుల చరిత్ర మీరు వెళుతున్నటువంటి సంఘాలలో దైవ సేవకులు చాలా చక్కగా మీకు బోధించి ఉంటారు. వారిని గూర్చి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. దరిదాపు 430 సంవత్సరాలు వారు బానిసలుగా బ్రతికారు ఐగుప్తు దేశంలో. దేవుడు వారిని కనికరించి వారి మొర ఆలకించి అక్కడ నుండి వారిని విడిపించి వాగ్దాన దేశమైన కనానుకు వారిని తీసుకువెళ్ళాడు. ఇవి మీకు బాగా తెలుసు. అయినా ఇశ్రాయేలీయులు వారి దేవుడైన యెహోవా వారికి చేసిన అనేక గొప్ప కార్యములను మరచి కృతజ్ఞత లేనటువంటి వ్యక్తులుగా వారు దేవుని ఎదుట ప్రవర్తిస్తూ వచ్చారు. బైబిల్ చెప్తాది, దేవుడైన యెహోవా ఎదుట ఇశ్రాయేలీయులు దోషులుగా బ్రతికారు అని వాక్యం సెలవిస్తుంది. దోషి, నిర్దోషి అనే పదాలు మీరు ఎరుగుదురు. దోషి, నిర్దోషి అని ఎక్కడ మాట్లాడతారంటే, ఒక వ్యక్తి నేరం చేసి కోర్టుకు వెళితే కోర్టులో వాది ప్రతివాది వాదించిన తరువాత జడ్జి గారు ఆ స్టేట్మెంట్ అంతా రాసుకొని ఆఖరిలో చెప్తారు, వీడు దోషి కాబట్టి వీనికి శిక్ష ఉంది, వీనికి జరిమానా వేయాలి, వీడు నిర్దోషి, వారిని విడుదల చేయండి అన్నారు. నా యేసు ప్రభుల వారు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, వైద్యులకు పరమ వైద్యుడు, ఆయన భూపతులకు అధిపతి, జీవులకు అంతిమ న్యాయాధిపతి. ఆ యేసయ్య తన స్వంత ప్రజలైన ఇశ్రాయేలీయులను చూసినప్పుడు ఆయన దృష్టికి దోషులుగా వారు కనిపించారు. ఆయన దృష్టికి వారు నిర్దోషులుగా కనిపించలేదు. వారు దోషులుగా కనిపించటానికి గల కారణం వారు చేస్తున్న పాపాలే.
ఎన్నో పర్యాయాలు దేవుడు వారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. సులభంగా అర్థం కావాలంటే ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేలలో వారిని నడిపించారు. వారు చనిపోయేటంత వరకు వారి దేవుడైన యెహోవా చేసిన ఆ గొప్ప అద్భుతాన్ని మర్చిపోకూడదు. వారి పిల్లలకు చెప్పాలి, మన దేవుడైన యెహోవా మా వెనకున్నటువంటి ఐగుప్తీయుల చేతిలో నుండి తప్పించటానికి ఎర్ర సముద్రాన్ని చీల్చి, ఆ చీల్చబడిన ఎర్ర సముద్రంలో బురద కాకుండా ఆరిన నేల ఏర్పాటు చేసి మొదటి వ్యక్తి నుండి ఆఖరి వ్యక్తి వరకు నడిపించాడు అని చెప్పుకోవాలి. ప్రియులారా, గమనించాలి, ఇశ్రాయేలీయులే కాదు, బాగా వినాలి, వారు ఆ రీతిగా ప్రవర్తించిన కారణాన వారి కష్టార్జితం అమాలేకీయులు తీసుకువెళ్ళిపోయారు. వారి కష్టార్జితాన్ని మిథ్యానీయులు తీసుకుని వెళ్ళిపోయారు. బైబిల్ చెప్తాది, మిథ్యానీయులు అంటే కలహము అని అర్థం, పోట్లాటలు. ఈ రోజున ప్రభు పిల్లలైన మనము ఆలోచించవలసిన విషయం, దేవుని ఎదుట మనము నిర్దోషులుగా బ్రతికితే మనకు కలహాలు ఉండవు. దేవుని ఎదుట దోషులుగా బ్రతికితే మనకు కలహాలు ఉంటాయి. అనేక కుటుంబాలు బాగానే ఉన్నాయి, అయితే ఇంటి లోపల కలహాలు ఉన్నాయి. చాలామంది చెప్తారు, మా భార్యతో నాకు చాలా ప్రాబ్లం అండి. చాలామంది చెప్తారు, నా భర్తతో నాకు ప్రాబ్లం అండి. వివాహం చేసుకున్నప్పటి నుండి ఆయనతో నాకు ఏమాత్రము సంతోషం లేదని చెప్పే తల్లులు ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులు అంటారు, వీడు ఎందుకు పుట్టాడో, నా గర్భాన పుట్టాడు, వీడు మాట వినడం లేదు, మా జీవితం అంతా నెమ్మది లేకుండా బ్రతుకుతున్నామండి, వాడు ఉన్నా ఒకటే చనిపోయినా ఒకటే అని మాట్లాడుతూ ఉన్నారు. ఆ కుటుంబం సంపన్నమైనదే, చదువుకున్నారు, ఉద్యోగాలు ఉన్నాయి, మంచి జీతాలు కూడా ఉన్నాయి. ఆ ఇంట్లో కలహం ఉంది. కారణం ఏమిటి? యెహోవా దృష్టికి దోషులు గనుక. యెహోవా దృష్టికి నిర్దోషిగా మనం బ్రతికితే కలహము మన ఇంట్లోకి రాదు, కలహము మన జీవితంలోకి రాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున మిథ్యానీయులు అమాలేకీయులు వారి మీద పడి వారు సంపాదించిన సంపాదన, వారి వ్యవసాయంలో వచ్చిన ఫలసాయం, వారి పశు సంపద అంతా తీసుకొని వెళ్ళిపోయేవారు. పట్టణాలలో బ్రతకటానికి భయపడేవారు, గ్రామాలలో ఉండటానికి భయపడేవారు. చెట్లెంబడి గుట్టలెంబడి ఎక్కడో గుహల్లో దాక్కుని వారు జీవించేవారు. దయచేసి గమనించాలి, అదే రీతిగా ఈరోజు కూడా నీ కష్టార్జితాన్ని ఎవడో తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. నీ సంపద ఎవరో తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా పర్యాయాలు నువ్వు అనుకున్నావు, ఇంత కష్టపడి నేను సంపాదించిన ఏమీ మిగల్లేదే, నేను ఇంత చక్కగా కుటుంబాన్ని కట్టుకోవాలని ప్రయత్నం చేసిన కుటుంబాల్లో కలహాలు ఉన్నాయే, మా జీవితం ఏమి సమస్య, మా జీవితంలో ఈ కలహముల నుండి విడుదల పొందేది ఎప్పుడు అనని. రెండవది, అమాలేకీయులు కూడా వారి మీద పడ్డారు. అమాలేకీయులు అంటే లోతట్టు ప్రాంతపు వారు అని అర్థం, దిగువలో ఉన్నవారు. లోతట్టు ప్రాంతం అంటే మూర్ఖులు. దయచేసి గమనించాలి, మనం అంటాం కదా ట్రైబుల్స్ వీరునని. ఆ రీతిగా ఎంతోమంది అనాగరికత, చూడండి వాళ్ళు క్రైస్తవులే, అనాగరికత వాళ్ళ జీవితాల్లో ఉంది. 6 గంటలకు ప్రార్థన అంటే 9 గంటలకు వస్తారు. వాళ్ళ చేతుల్లో బైబిళ్ళు ఉన్నాయి, వాళ్ళు పాటలు కూడా పాడతారు, వాళ్ళకు ఒక చర్చి కూడా ఉంది. అనాగరికత మీ ఇంట్లో ఉంది. దయచేసి వినాలి, చాలామంది జీవితాలలో ప్రార్థన చేస్తూ ఉంటే కళ్ళు మూసుకోరు, వాక్యం చెప్తూ ఉంటే అప్పుడు పాటలు రాసుకుంటూ ఉంటాడు. దయచేసి వినాలి, పాటలు పాడుతూ ఉంటే బైబిల్లో అప్పుడు అండర్లైన్ చేస్తూ ఉంటాడు.
ఎవడ్రా వీడు అంటే మూర్ఖుడు. దయచేసి గమనించాలి, అనాగరికుడు. క్రైస్తవ జీవితంలో ఆ క్రైస్తవ సాంప్రదాయం, భక్తికి తగినటువంటి ఆ సాంప్రదాయం లేని వ్యక్తులు ఎందరో ఉన్నారు. ఈ మూర్ఖత నీ జీవితంలో ఉంటే మిథ్యానీయులు నీ ఇంటికి వస్తారు, అమాలేకీయులు నీ ఇంటికి వస్తారు. అంటే నీ సంపద దోచుకుపోవటానికి, నీకున్నటువంటి ఆ సంపద తీసుకు వెళ్ళిపోవటానికి. ప్రియులారా గమనించాలి, ఈ రోజున ఈ రాత్రి సమయమంది స్థలములో కూర్చున్న ప్రతి బిడ్డని నా ప్రభు చూస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీవు దోషివా నిర్దోషివా అని తెలుసుకోవటానికి. నా ప్రభు ఎదుట నేను నిర్దోషి అయితే నా మీదికి మిథ్యానీయులు రారు. నా ప్రభు ఎదుట నేను నిర్దోషి అయితే నా మీదికి అమాలేకీయులు రారు. మొరటుతనం. ఎందరో చెప్పారు వాడికి, ఒరే బాబు త్రాగద్దు, త్రాగితే నీ జీవితం పాడైపోతుందని అందరూ చెప్పారు. అయినా వాడు త్రాగుతూనే ఉన్నాడు. బాబు చదువుకో, మంచిది, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. చదవలేదు. వాడు స్నేహితులతో కలిసి ఎన్నో చెడు కార్యాలు చేస్తూ ఉన్నాడు, పనికిరాని కార్యాలు చేస్తూ ఉన్నాడు. నన్ను గమనించాలి, ఒక ఉపాధ్యాయుడు, మంచి ఉపాధ్యాయుడు, ఆయనకు ఒక్కడే కుమారుడు. ఒక రోజున మధ్యరాత్రి సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు వాళ్ళు ఆ ఇంటి దగ్గరికి వచ్చి తలుపు తట్టారు. ఆ టీచర్ గారు తలుపు తెరిస్తే ఆ పోలీసులు కనిపించారు. సార్ ఏమి అని అడిగితే, మీరు కాస్త పోలీస్ స్టేషన్కి రావాలి, మా ఎస్ఐ గారు రమ్మన్నారన్నారు. మధ్యరాత్రి అది, ఉదయం వస్తానండి అన్నాడు. లేదు ఇప్పుడే రావాలి అని చెప్పారు. ఆ టీచర్ గారు బయలుదేరి ఆయన స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు చాలా దురుసుగా మాట్లాడారు. అసలు మీరు టీచరేనా? మీ పిల్లల్ని పెంచడం మీకు చేత కాదా? చాలా దురుసుగా మాట్లాడారు. ఆ టీచర్ గారికి అర్థం కాక, ఎస్ఐ గారు సమాచారం ఏదో చెప్పండి అంటే, రే వాళ్ళని పిలువు అన్నాడు. 5 మంది ఆ స్థలంలోనికి వచ్చారు. 5 మంది ఆ స్థలంలోనికి వస్తే వినాలి, అందులో ఈయన కొడుకు కూడా ఉన్నాడు. ఈ కొడుకుని ఎక్కడో రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తూ ఉన్నాడు డబ్బులు పెట్టి. ఆ వెంటనే ఎస్ఐ గారు అన్నాడు, వాడు మీ కొడుకేనా? నా కొడుకేనండి. ఆయన అంటున్నాడు, రే ఎందుకు ఇక్కడున్నావు, ఏం జరిగింది అని. వాడు తల వంచుకొని నిలబడ్డాడు. ఎస్ఐ అంటున్నాడు, నేను చెప్తాను వినండి, వాడిని ఎక్కడో మీరు పంపేసి మీ ఇంట్లో మీరు హాయిగా ఉన్నారు. వీళ్ళందరూ కిరాయి గుండాలు. డబ్బిస్తే నిన్ను కూడా చంపేస్తారు, డబ్బిస్తే నన్ను కూడా చంపేస్తారు. కిరాయి గుండాలతో చేరాడు వాడు. ఈ మధ్యనే 3 హత్యలు చేసిన గుంపులో వీడు కూడా ఉన్నాడు. డబ్బివ్వరా వానికి మంచిగా మీరు చూడరా? ఆ టీచర్ గారు, ఎస్ఐ గారు అడిగే మాటలకు బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఏం చేయాలి ఎస్ఐ గారని? ఏమీ చేయొద్దు, వాడు జైలుకి పోతాడు. కన్ఫర్మేషన్ కొరకు తెలుసుకోవటానికి చెప్పాను, వాడు నీ కొడుకో కాదోనని. ఆ టీచర్ గారు ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. దయచేసి గమనించాల్సింది, ఆ టీచర్ గారి కుటుంబంలో జరిగిన సంఘటనలు ఇంకొక విధంగా మీ కుటుంబంలో కూడా జరిగి ఉంటాయి కదా. మీరు కనిన పిల్లల ద్వారా ఎందరో ఏడుస్తూ ఉన్నారు కదా, ఎందరో బాధపడుతున్నారు కదా. కారణం ఏమిటి? నా దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నీవు నిర్దోషిగా కనిపిస్తూ ఉన్నావు, ఏదో తప్పులు చేశావు. నా దేవుడు నిన్ను చూసినప్పుడు నీవు దోషిగా లేవు. నీవు దోషి అని ఎలాగ చెప్పగలడు అంటే, ప్రభు నిన్ను చూసినప్పుడు శత్రువైన సాతానుడు కూడా ప్రక్కనే నిలబడి అంటాడు, నీవు ప్రార్థిస్తావు, ప్రభా ఈ సహాయం నాకు చేయి, ఈ ఆరోగ్యం నాకు ఇవ్వు, నా కుటుంబాన్ని దీవించు, ఇలాంటి మాటలు. అయితే
ప్రభు నీ ప్రార్థన విని సహాయం చేసేటప్పుడు ఆ యొక్క సాతానుడు ఆ ప్రభు వారితో మాట్లాడుతూ నీ ప్రక్కన వాడు నిలబడి చెప్తాడు, వీడికెందుకు నీవు సహాయం చేస్తావు, వీడు ఫలానా తప్పు చేశాడు, వాడు ఫలానా తప్పు చేశాడని నీ తప్పితాలన్నీ ప్రభువుకి చెప్పి ప్రభు ఎదుట నిన్ను దోషిగా నిలబెడతాడు. దయచేసి గమనించాలి. ఎన్నో పర్యాయాలు నీవు అడిగింది నువ్వు పొందుకోలేవు, ఏడ్చావు, ఉపవాసం ఉన్నావు, ఎన్నో రోజులు ఉన్నావు, ఎంతవరకు ఏమీ పొందుకోలేదు. సంవత్సరం గడిచినా ఆయన వద్ద నుండి జవాబు రాలేదు. ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదని అనిపిస్తూ ఉంది. ఒక్కొక్కసారి నీ మీద నీకే విసుగు. నేనెందుకు పుట్టాను అనుకున్నా, వాడెందుకు పుట్టాడు అనుకున్నా, ఈవెన్నెందుకు పెళ్లి చేసుకున్నాను, వాణ్ణెందుకు పెళ్లి చేసుకున్నానని నీ అంతటా నీవే దూషించుకుంటూ ఉన్నావు. కారణం నీవు దోషివి. దోషివైన కారణాన నీ కుటుంబంలోనికి మూర్ఖత వచ్చాది. మూర్ఖుని ఎంత చెప్పినా వాడు వినడు. దయచేసి గమనించాలి. నీ కుటుంబంలోనికి కలహం వచ్చాది. ఒకే ఇంట్లో ఉన్నాం, ఒకే కుండలో వంట వండుకుంటున్నాం, తింటున్నాం, ఒకే కుండలోటి నీళ్లు త్రాగుతున్నాం, అయితే కలిసి ఉండలేదు. వారి మధ్యన కలహాలు. ఈ రాత్రి సమయం అంది స్థలంలో కూర్చున్న అనేక మంది జీవితాలలో, కుటుంబాలలో కలహాలు ఉండటానికి గల కారణం, అనేక మంది జీవితాలలో మొరుటుతనం ఉండటానికి కారణం, నా దేవుడైన యేసు ప్రభుల వారు నిన్ను చూస్తున్నప్పుడు నీవు దోషిగా కనిపించలేదు, నేరం లేని వ్యక్తిగా కనిపించలేదు, పాపం లేని వ్యక్తిగా కనిపించడం లేదు. ఏదో తప్పు ఉంది నీలో, దోషిగా నువ్వు నిర్ణయించబడ్డావు. అందుకే జీవితం చాలా దుర్భరమయ్యాది. 10 సంవత్సరాల నుండి బాధపడుతున్న వారు ఉన్నారు, 20 సంవత్సరాల నుండి బాధపడుతున్న వారు ఉన్నారు. చాలామంది నా జీవితం అంతా ఇంతేనా అని విసిగిపోయిన వారు కూడా ఉన్నారు. భయపడకండి. రాత్రి సమయమందు ఆ పరిశుద్ధుడైన దేవుని పాదముల చెంత పశ్చాత్తాపపడి నిన్ను దోషిగా దేవుని ఎదుట నిలబెట్టిన పాపమేమిటో దాన్ని రాత్రి సమయమందు విడిచిపెట్టగలిగితే నీ ఇంట్లో నుండి కలహం బయటికి వెళ్ళిపోతుంది, నీ ఇంట్లో నుండి మొరటుతనం బయటికి వెళ్ళిపోతారు. నీవు మాట్లాడిన మాట తండ్రిగా నీ పిల్లలు వింటారు, నువ్వు మాట్లాడిన మాట భర్తగా నీ భార్య వింటారు. ఇది వరకు తిరుగుబాటు ఉండేది, ఇది వరకు లోబడని తనం ఉండేది. రాత్రి నా యేసు ప్రభుల వారి ఎదుట నీవు ఎందుకు దోషివయ్యావో, ఏ పాపం చేసి నీవు దోషిగా నిలబడ్డావో ఆ పాపాన్ని బహిరంగంగా ప్రభు ఎదుట ఒప్పుకుంటే, విడిచిపెడితే నా దేవుడు అంటాడు, సాతానా వీడిప్పుడు నిర్దోషి, వాని ఇంట్లో ఇక మీదట మొరటుతనం ఉండదు, వాని ఇంట్లో ఇక మీదట కలహం ఉండదు, సంతోషం ఉంటుంది, ఒకరికొకరు లోబడే ఆత్మీయ స్థితి వారికి ఉంటుంది అని ప్రభు సాతానుడితో చెప్పి, ఇంతకాలం నువ్వు అడిగిన ప్రతి దీవెన ప్రభు నీకు దయచేయునుగాక. ఇంతవరకు నీ జీవితంలో ఏది లేదనుకొని బాధపడుతూ ఉంటివో అవన్నీ నా ప్రభులవా ఒకటి తరువాత ఒకటి నీ కుటుంబానికి ఆయన దయచేయునుగాక. హల్లెలూయా.